అందరికీ నమస్కారం. ఈరోజు అంశానికి స్వాగతం. సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి వచ్చిందోయ్ సంబరాలు తెచ్చిందోయ్ అనే పాటను మనమంతా వినే ఉన్నాము. సంక్రాంతి పండగ రాగానే సంబరాలు మొదలవుతాయి. ఈ పండుగను మకర సంక్రాంతి అని, పొంగల్ అని, పతంగుల పండుగ అని, ఫెస్టివల్ ఆఫ్ కైట్స్ అని అంటాము. ప్రతి పండుగ ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. అదేవిధంగా సంక్రాంతి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం పండగ. సందళ్ళన్నీ గ్రామాలలోనే ఉంటాయి ఎక్కువగా. ప్రతి ఒక్కరూ సంక్రాంతి సంబరాల్లో మునిగి ఉంటారు. కుటుంబ సభ్యులు అందరూ ఒక్కచోటికి చేరతారు. గ్రామాల్లో రైతులు పండించిన కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది. ఈ సందర్భంగా తమకు సాగులో సాయపడిన ఆవులు, ఎడ్లను లక్ష్మీదేవితో సమానంగా పూజిస్తారు అన్నదాతలు. 3 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగకి ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంది. భోగి రోజున సూర్యోదయానికి ముందే భోగి మంటలు, ఇంటి ముందు ముగ్గులు, పిల్లలకి భోగిపళ్ళు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, కోడి పందేలు ఇలా ఎన్నెన్నో ఉంటాయి. అన్నింటిలో ముఖ్యంగా గాలిపటాలు ఎగరవేయటం అనేది అందరికీ సరదాగా ఉంటుంది. కాబట్టి ఈ పండుగకు ఫెస్టివల్ ఆఫ్ కైట్స్ అని కూడా అంటారు. గాలిపటాలు ఎగరవేయటం వెనుక ఉన్న కారణం ఏమిటి? సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేయడం వెనుక ఒక కారణం ఉందని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి పంటల పండుగ. పంటలు పండాలంటే వర్షాలు బాగా కురవాలి. దీనికి సూర్యుడు కూడా ఒక కారణమే. అయితే సూర్య భగవానుడిని కోరుతూ గాలిపటాలు ఎగురవేస్తారట. మకర సంక్రాంతి ఉత్తరాయణ సమయంలో గాలిపటాలు ఎగరవేస్తే స్వర్గానికి వెళతారని నమ్ముతారట. మంచి జీవితాన్ని, సంతోషాన్ని ఇచ్చినందుకు గాను భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు గాలిపటం ఎగరవేస్తారట. పురాణాల ప్రకారం రాముడు మకర సంక్రాంతి రోజున గాలిపటాన్ని ఎగురవేశాడని చెబుతారు. రాముడు ఎగురవేసిన గాలిపటము ఇంద్రలోకానికి చేరిందట. అప్పటి నుండి ప్రతి ఏడాది సంక్రాంతిని పతంగులు ఎగురవేయటం ఆచారంగా మారిందట. పతంగి తయారీకి కాగితాలు, వెదురుబద్దలు, దారం జిగురుతో తయారు చేస్తారు. ఆకర్షణీయమైన రంగుల సైజులలో పతంగులు ఉంటాయి. ఒకరి పతంగిని ఒకరు కత్తిరించుకుంటూ కైట్ ఫైటింగ్ చేస్తూ సరదాగా గడుపుతారు. సంక్రాంతి పండుగకు మన దేశంలో గుజరాత్లో జరిగే పతంగుల ఉత్సవం అంటే విదేశాల నుండి కూడా పర్యాటకులు సంతోషంగా వస్తారట. గాలిపటానికి తోక ప్రధానం. కానీ తోకలేని పతంగులు, నక్షత్ర పతంగులు, చేపలు, పులులు ఆకారంలో ప్రత్యేకమైన డిజైన్లు చేసిన పతంగులను చూడటానికి దేశ విదేశాల నుండి పర్యాటకులు వస్తారట. ఏకకాలంలో 500 పతంగులు గాలిలో ఎగురుతూ ఉంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవట. అహ్మదాబాద్లో 1989 నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. గాలిపటాన్ని ఎగరవేయడంలో ముఖ్యంగా ఏకాగ్రత అలవడుతుంది, సామాజిక బంధం బలపడుతుంది. సంక్రాంతి సమయంలో గాలిపటాలను ఎగరవేయడం వెనుక ఆయుర్వేదిక సంబంధిత కారణాలు కూడా ఉన్నాయి. శీతాకాలంలో చర్మ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో సూర్యకిరణాల ద్వారా వచ్చే విటమిన్ డి శరీరానికి ఎంతో అవసరం. గంటల తరబడి ఎండలో ఉండడం వల్ల మనకు సహజంగా ఆ శక్తి అందుతుంది. పతంగులను మొదటిసారిగా చైనాలో ఎగురవేశారట. సుమారు 2000 ఏండ్ల క్రిందట అక్కడ ఎగురవేశారట. అయితే ఆ పతంగులను సరదా కోసం కాకుండా ఆత్మరక్షణ కోసం ఈ పతంగులను ఎగురవేశారని తెలిపారు. మరియు ఎవరికైనా ఇన్ఫర్మేషన్, సమాచారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఈ గాలిపటాలను ఉపయోగించేవారట. మిలిటరీ వారు అధికంగా ఉపయోగించేవారట. అయితే అప్పటి గాలిపటాలు పల్చగా కాకుండా దళసరిగా, మందంగా ఉండేవట. హేన్ రాజుల చరిత్ర మొదలు కావటానికి గాలిపటానికి దగ్గర సంబంధం ఉందని చెప్తున్నారు. హేన్ చక్రవర్తి ఒక కోటను స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ వేశారట. దానికోసం ఆ కోట ఎంత పొడవు ఉందో తెలుసుకోవడానికి గాలిపటాన్ని ఉపయోగించారట. ఆ గాలిపటం ఎంతవరకైతే పోయిందో తెలుసుకుని అంతవరకు సొరంగాన్ని తవ్వారట. తర్వాత తన సైన్యంతో కలిసి ఆ కోటను స్వాధీనం చేసుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాదులో గాలిపటాల సంప్రదాయానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం నవాబు కాలంలో ఈ కైట్ ఫెస్టివల్ అత్యంత వైభవంగా జరిగేదట. మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో
గాలిపటాలు ఎగురవేయడం అనేది కేవలం సామాన్యుల ఆట కాదు, రాజ కుటుంబీకుల విలాసవంతమైన క్రీడగా చెబుతారు. అప్పుడు విదేశాల నుండి ప్రత్యేకమైన దారాలను కాగితాలను తెప్పించి కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఒక్కచోట జరుపుకునేవారట. ఇప్పటికీ పాత బస్తీ గల్లీల్లో ఇదే పద్ధతులను, నైపుణ్యాన్ని మనము చూడవచ్చు. హైదరాబాద్ వంటి చారిత్రాత్మక నగరంలో ఈ వేడుకలు ఒక గ్లోబల్ ఈవెంట్గా జరుగుతూ ఉన్నాయి. నేడు హైదరాబాద్ కైట్ ఫెస్టివల్ని ఫెస్టివల్ ఆఫ్ కైట్స్ అండ్ స్వీట్స్గా పిలుస్తున్నారు. కేవలం వీధులకే పరిమితం కాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహించే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ వంటి ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. వందలాది ఆకారాల్లో, రకరకాల పరిమాణాల్లో గాలిపటాలు నింగిలో ఎగురుతూ ఉంటే ప్రపంచం నుంచి వచ్చిన నలుమూలల నుండి పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇది మన పండుగ యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతోంది. ఆకాశంలో పోటీపడే పతంగుల లాగానే మన జీవితాలు ఉన్నత శిఖరాలకు చేరాలని ఈ పండుగ మనకు సందేశాన్ని ఇస్తూ ఉన్నది. సో హ్యాపీ కైట్ ఫెస్టివల్. ఈ సమాచారం కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.